today we are at Niagara Falls. నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ దగ్గర పార్కింగ్ ఈవినింగ్ టైము ఫ్రీ ఉంటుంది, మనం ఏం పే చేయనక్కర్లేదు. బట్ కాకపోతే మార్నింగ్ టైం పే చేయాలి. ఇప్పుడు మనం వచ్చినాం కదా గేట్స్ నుంచి, ఆ గేట్స్ క్లోజ్ ఉంటాయి. పే స్టేషన్ దగ్గర మనం అక్కడ ఆగి పే చేయాలి. మండే నుంచి థర్స్డే వరకు అయితే $10 హోల్ డేకి, అది ఫ్రైడే నుంచి సండే $15 పే చేయాలి. ఇప్పుడు నేను విజిటర్ సెంటర్ దగ్గర పార్క్ చేస్తున్నాను. ఇది పార్కింగ్ లాట్ 1. ఇక్కడ నుంచి పార్క్ చేసి లోపలికి నడుచుకుంటూ వెళ్దాం. మీరు నయాగరా ఫాల్స్ చూడడానికి ప్లాన్ చేస్తుంటే బెస్ట్ టైం వచ్చేసి మిడ్-మే నుంచి మిడ్-అక్టోబర్. ఈ టైంలో ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. నైట్ ఇల్యూమినేషన్స్ 2 పాయింట్స్ నుంచి చూడొచ్చు. ఒకటి అమెరికన్ ఫాల్స్ దగ్గర నుంచి, అది ప్రాస్పెక్ట్ పాయింట్. ఇంకొకటి పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి, అవి కెనడాకి యుఎస్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో అక్కడి నుంచి చూడొచ్చు. అది టెరాపిన్ పాయింట్. ఈ 2 పాయింట్స్ నుంచి మనం నైట్ ఇల్యూమినేషన్స్ చూడొచ్చు అండ్ అలాగే ఫైర్ వర్క్స్ కూడా. ఈ వీడియోలో నేను ఆ 2 పాయింట్స్ నుంచి ఫైర్ వర్క్స్ అండ్ నైట్ ఇల్యూమినేషన్స్ ఎలా కనిపిస్తాయో చూపిస్తాను. ఈ బిల్డింగ్ వచ్చేసి యుఎస్ఏ సైడ్ అబ్జర్వేషన్ టవర్. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాస్పెక్ట్ పాయింట్కి వెళ్తున్నాం. ప్రాస్పెక్ట్ పాయింట్కి వెళ్ళాలంటే ఇట్లా అబ్జర్వేషన్ టవర్ కింద నుంచి వెళ్తాం. అమెరికన్ ఫాల్స్ పక్కనే ఉంటుంది ప్రాస్పెక్ట్ పాయింట్. ఇది ప్రాస్పెక్ట్ పాయింట్ అండ్ అలాగే అక్కడ కొంతమంది జనాలు కనిపిస్తున్నారు కదా, అది కూడా ప్రాస్పెక్ట్ పాయింట్. బట్ అక్కడ స్ట్రైట్గా నేను పాయింట్ చేస్తున్న దగ్గరికి వెళ్ళి చూస్తే అది టెరాపిన్ పాయింట్. సో నయాగరా ఫాల్స్ దగ్గర నైట్ ఇల్యూమినేషన్స్ జరుగుతాయి. అవి నైట్ 8:45 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 2 AM వరకు ఇల్యూమినేషన్స్ అవుతూనే ఉంటాయి. ఇల్యూమినేషన్స్ అంటే అది అక్కడ ఒక పాయింట్ చిన్న లైట్ లాగా కనిపిస్తుందా నా ఫింగర్ దగ్గర, మేబీ వీడియోలో కనిపించకపోవచ్చు. అదిగో అక్కడ చిన్న లైట్ అక్కడ ఒకటి ఉంటుంది అండ్ అలాగే ఇంకా ఒకటి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫాల్స్ మీదకి లైట్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. నైట్ 8:45 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 2 AM వరకు ఆ లైట్స్ డిస్ప్లే అవుతూనే ఉంటాయి. ఒకవేళ మీరు ఫైర్ వర్క్స్ చూడాలంటే ఎగ్జాక్ట్ 10కి నయాగరా ఫాల్స్ దగ్గర ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేస్తారు. ఐ గెస్ మే నుంచి అక్టోబర్ మిడ్ వరకు ఫైర్ వర్క్స్, ఈ నైట్ ఇల్యూమినేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ప్రాస్పెక్ట్ పాయింట్ నుంచి చూస్తే అంటే ఇక్కడ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఇది మొత్తం ప్రాస్పెక్ట్ పాయింట్ అనమాట. నేను వచ్చినప్పుడు ఇక్కడ అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో క్లోజ్ ఉంది. సో ఇవి 2 ways ఉంటాయి. సో ఇక్కడ నుంచి చూస్తే ఫైర్ వర్క్స్ చాలా క్లియర్గా ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఉంది కదా అది కెనడా అబ్జర్వేషన్ టవర్. సో అక్కడికి మిడిల్లో ఇట్లా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు సన్సెట్ అవుతుంది, టైం వచ్చేసి 8:23. సో నాకు తెలిసి ఇంకొక 27 minutesలో నైట్ ఇల్యూమినేషన్ స్టార్ట్ అవుతాయి. బట్ ఫైర్ వర్క్స్ మాత్రం 10 PMకి మాత్రమే స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ నైట్ 10 PMకి ఆల్మోస్ట్ 5 minutes వరకు ఫైర్ వర్క్స్ రన్ అవుతాయి. ఇందాక అక్కడి నుంచి మాట్లాడాను కదా, ఇప్పుడు అటు నుంచి ఇటు వెళ్తే ఇంకొక ప్రాస్పెక్ట్ పాయింట్, అంటే సేమ్ ప్రాస్పెక్ట్ పాయింట్ బట్ కాకపోతే ఇక్కడ మధ్యలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అలా నుంచి ఇలా రావాలి. ఇదే ఇంకొక ప్రాస్పెక్ట్ పాయింట్, ఐ మీన్ సేమ్ ప్రాస్పెక్ట్ పాయింట్ బట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. ఇప్పుడు మనం చూస్తుంది ప్రాస్పెక్ట్ పాయింట్ సైడ్ నైట్ ఇల్యూమినేషన్స్. నయాగరా ఫాల్స్ దగ్గర ఎవ్రీ నైట్ ఇల్యూమినేషన్స్ జరుగుతాయి కదా, అవి అసలు ఎప్పుడు స్టార్ట్ అయినాయో తెలుసా మీకు? 1860లో ఈ నైట్ ఇల్యూమినేషన్స్ స్టార్ట్ అయినాయి. అది కూడా ఒక ప్రిన్స్ని ఇంప్రెస్ చేయడం కోసం. ఆ ప్రిన్స్ ఎవరో కాదు, క్వీన్ విక్టోరియా వాళ్ళ సన్. ఆ ప్రిన్స్ కోసం 200 కెమికల్ ఫ్లేయర్స్ని వెలిగించారంట. కానీ ఆ స్మోక్ వల్ల ప్రిన్స్కి ఊపిరాడలేదు. అంతేకాదు ఆ ప్రిన్స్ నుంచి ఉన్న స్టేజ్కి మొత్తం నిప్పు అంటుకుందంట. బట్
గార్డ్స్ తొందరగానే రియాక్ట్ అయ్యి ఆ ఫైర్ని మొత్తాన్ని ఆర్పేశారంట. ఆ రోజు స్టార్ట్ అయిన లైట్స్ ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాయి. అయ్యే ఇప్పుడు మనం చూస్తున్న నైట్ ఇల్యూమినేషన్స్. కలర్స్ చూసారా ఎలా చేంజ్ అవుతున్నాయో. ఇప్పుడు టైం వచ్చేసి 9:59 అయింది. ఎనీ సెకండ్ ఇప్పుడు ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. సేమ్ డే 2 పాయింట్స్ నుంచి ఫైర్ వర్క్స్ చూడడం కుదరదు. సో ఇది నెక్స్ట్ డే టెరాపిన్ పాయింట్ సైడ్ నుంచి నైట్ ఇల్యూమినేషన్స్ అండ్ ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్తున్నాం. టెరాపిన్ పాయింట్ వచ్చేసి గోట్ ఐలాండ్లో ఉంటుంది. ఇప్పుడు మనం కార్లో అక్కడికి వెళ్తున్నాం. గోట్ ఐలాండ్లో అయినా కానీ నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ దగ్గర అయినా కానీ నైట్ టైం వస్తే పార్కింగ్కి ఏం పే చేయనక్కర్లేదు. గేట్స్ ఓపెనే ఉంటాయి. డైరెక్ట్ మనం కార్ని పుల్ చేసి పార్కింగ్ లాట్లో పార్క్ చేయొచ్చు. ఇక్కడ పార్క్ చేసి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇది హోటల్ ప్లస్ ఇన్ఫర్మేషన్ ప్లస్ షాపింగ్. ఇల్యూమినేషన్స్ అంటున్నాను కదా, అవే ఇది. అదిగో అక్కడ కనిపిస్తుందా లైట్. క్లోజ్గా వెళ్దాం. ఆ లైట్ వచ్చి అక్కడ వాటర్ ఫాల్స్ మీద పడుతుంది అనమాట. బట్ అటు సైడ్ నుంచి కెనడా సైడ్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్లూ కలర్ చేంజ్ అయింది చూసారా, అవే నైట్ ఇల్యూమినేషన్స్ వాటర్ ఫాల్స్ దగ్గర. క్లోజ్గా వెళ్దాం. అదిగో చూసినారా, ఆ లైట్స్ కూడా కెనడా నుంచే పడుతున్నాయి. ఇక్కడ ప్రాస్పెక్ట్ పాయింట్ వ్యూ మీద పడతాయి అవి. ఇవి టెరాపిన్ పాయింట్. ఇంకా క్లోజ్గా వెళ్ళి చూస్తాం. ఇప్పుడు వైట్ ఇంతకన్నా మంచివి మనకి యూఎస్లో దొరకదు. బట్ అక్కడ కెనడా సైడ్ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది. కనెక్టెడ్ ఇదొక్క వాటర్
ఈ ఫైర్ వర్క్స్ టెరాపిన్ పాయింట్ సైడ్ నుంచి వ్యూ.